అత్త వేధింపులు భరించలేక ఆమెను చంపాలనే నిర్ణయం తీసుకున్న ఓ కోడలు అవకాశం వచ్చినప్పుడు ఆమెపై పెట్రోల్ పోసి తగలబెట్టి హత్య చేసింది. ఈ ఘటన విశాఖలోని పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పెందుర్తి ఇన్స్పెక్టర్ కేవి సతీష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. తన అత్తను చంపాలని నిర్ణయం తీసుకున్న కోడలు లలిత ఈ నెల 6వ తేదీన సాయంత్రం 7 గంటల సమయంలో గోపాలపట్నం జంక్షన్లో గల పెట్రోల్ బంక్లో బిస్లరీ బాటిళ్లలో 100 రూపాయల పెట్రోల్ కొని ఇంట్లో ఉంచింది. మరుసటి రోజు 7వ తేదీన ఉదయం తన భర్త సుబ్రహ్మణ్యం, మేనల్లుడు శరత్ ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత తన పాప చేత మీ నాన్నమ్మతో దొంగ పోలీసు ఆట ఆడుకోమని చెప్పి వాళ్ళు ఆడుకుంటున్న సమయంలో ఆ ఆటలో భాగమని చెప్పి తన అత్త కళ్ళకు చున్నీతో గంతలు కట్టించడం జరిగింది. తర్వాత కుర్చీలో కూర్చోబెట్టి 2 చేతులను కుర్చీ ఇరువైపులా నైలాన్ తాడుతో కట్టి తాను ముందు రోజు తీసుకొచ్చిన పెట్రోలును ఆమెపై పోసి పక్కనే వెలుగుతున్న దీపం ఒత్తును తీసి ఆమెపై వేయడంతో వెంటనే మంటలు అంటుకున్నాయి. అదే సమయంలో పాప ఆమె దగ్గరికి వెళ్ళగా పాప కూడా తీవ్రంగా గాయపడింది. షార్ట్ సర్క్యూట్ వల్ల తన అత్త కాలిపోయిందని చుట్టుపక్కల వారికి నమ్మించింది. కానీ పోలీసుల విచారణలో ఆమె తన నేరాన్ని అంగీకరించింది. ఆమెను అరెస్ట్ చేయడం జరిగిందని రిమాండ్ కోసం కోర్టుకు తరలించనున్నట్లు సిఐ చెప్పారు.